నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ కొన్నిసార్లు చేయకూడదని కొంతమంది అంటారు. నవగ్రహాలను ఖచ్చితంగా దర్శించుకోవాలి అని మరికొందరు అంటారు. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేది జనాలకైతే తెలియట్లేదు. నవగ్రహాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. వాటిని ఎలా మనం చుట్టగలము అది చెప్పండి ఆ! ఫస్ట్. గుడిలో ఉంటాయి కదా! గుడిలో వాటి ఆ! యొక్క స్వరూపాలుగా విగ్రహాలు ఆ! పెట్టుకుంటారు. అదే. వాటిని మనం చుట్టేసి నేను నవగ్రహాలు చుట్టేసాను అంటారు. అదే అలానే అంటారు. నవగ్రహాలు చుట్టే శక్తి ఎవరికీ లేదు. హ్మ్. కాబట్టి మేము కూడా తంత్ర జ్యోతిష్యంలో హ్మ్. ఈ నవగ్రహాలు యొక్క తడబాట్లు, తాకడలు, వాటి వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయడానికి గ్రహ ఆరాధన మేము చెప్పం. హ్మ్. తత్సంబంధమైనటువంటి తంత్రక్రియలను చెప్పిస్తాము. తత్సంబంధమైనటువంటి అధిష్టాన దేవతలను సూచిస్తాం. దేవతను పట్టుకుంటే గ్రహం పనిచేయదు, గ్రహం పాజిటివ్గా వస్తుంది. హ్మ్. నేను గ్రహానికి డైరెక్ట్గా పూజ చేయమని నా శాసనంలో ఎక్కడా చెప్పను. శనిగ్రహం బాగలేకపోతే కాలభైరవ ఆరాధన చేయమంటాం, వరాహస్వామిని ఆరాధన చేయమంటాం. అదే రాహుగ్రహం బాగాలేకపోతే దుర్గాదేవిని ఆరాధన చేయమంటాం. గురుగ్రహం బాగాలేకపోతే తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళిపోమంటాం. హ్మ్. మరి వాళ్ళేం గ్రహాలు కాదు కదా. హ్మ్. ఇటు గ్రహం బాగాలేకపోతే దీన్ని రెడీ చేయాలంటే అక్కడికి పోతే ఎట్లా? అంటే ఒక సర్పంచ్ అనుకుందాం, 19 మంది సర్పంచులు నవగ్రహాలు. మనం ఎవరు తిరిగిపోతున్నాము? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తిరిగిపోతున్నాం. ఇంకా అప్పుడు గ్రహం సర్పంచ్ పని చేయడా? చేస్తాడు చేయడా? చేస్తారు. మరి సర్పంచ్నే పట్టుకుంటే ఏం చేస్తాడు? రేపురా ఎల్లుండ్రా, అవును. ఐఎమ్ వెరీ బిజీ అంటాడు. కాబట్టి నవగ్రహాలను ప్రదక్షిణ చేయడం అనేది మంచి క్రియే. నేను చుట్టున్నాను అనడంలో తప్పులేదు, మంచి సద్భావంతో చేస్తారు. కానీ నేను ఆమోదించను. నేను కూడా చుట్టి నా కాళ్ళు నొప్పులు వచ్చి రిజల్ట్స్ లేకుండా తర్వాత తత్సంబంధమైనటువంటి అధిష్టాన దేవతలను, శక్తివంతమైనటువంటి ఆలయాలను కనుక్కొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహాలు నాకు పనిచేయడం ప్రారంభించాయి. ఓకే. గ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉంటే, నవగ్రహాలు కూడా చుట్టూ ఉంటే అక్కడున్న నూనె మరకలని నా కాళ్ళకు అతుక్కొని నేను జారిపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను గ్రహ సంబంధమైన వ్యక్తులు ఉంటారు. రవి అంటే తండ్రి, హ్మ్. చంద్రుడు అంటే తల్లి, కుజుడు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బుధుడు అంటే బంధువులు, హ్మ్. శుక్రుడు అంటే భార్య, మరి రాహు అంటే మిత్రులు, కేతు అంటే గురువులు, గురువు అన్న గురువులు, హ్మ్. ఆశ్రమాల పీఠాలు కేతు అంటే. ఈ కారకత్వాలను టచ్ చేస్తే కూడా గ్రహం యాక్టివేట్ అవుతుంది. హ్మ్. డైరెక్ట్గా గ్రహాలను చూడడం వల్ల గ్రహం యాక్టివేట్ కాదు.